భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ బీజీ కొత్తూరు వద్ద ఉన్న అధికారులు 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో అక్కడకు వెళ్లి ఆ నీటిలో తడిసి ముద్దయి బీజీ కొత్తూరు పంప్ హౌస్ వద్ద తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. Okay. Bye, dulu. Ah, polisi. Aman kali. జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం ఎనపాక రేగా కత్తర గారి నాయకత్వం రేగా కత్తర గారి నాయకత్వం రైతు బాంధవుడు కేసీఆర్ నాయకత్వం పేదల పక్షపాత కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఫుల్ రేట్స్ ఉన్నాయి. కల్వకుంట్ల చంద్రశేఖరుడు పుణ్యమా అని ఖమ్మం జిల్లా ఇవాళ రైతన్నలకు మంచి సంతోషాన్ని ఇస్తుంది. ఈ సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కళల ప్రాజెక్ట్ ఇది. ఈ రోజున ఖమ్మం జిల్లాకి నీళ్లు వదలడం
ఇక్కడ ఇచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు సంతోషిస్తూ ఉన్నారు. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ నిర్మిస్తే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ గొప్పలు చెప్పుకుంటూ ఉంది. కానీ సీతారామ ప్రాజెక్టు ఇవాళ నీళ్ళు వదిలి రైతన్నుల్లో ఆనందం వ్యక్తం అవుతూ ఉంది. కానీ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇక్కడ అశ్వాపురం మండలం పెనుపాక నియోజకవర్గంలో ఒక్క చుక్క కూడా నీరివ్వకుండా ఖమ్మం జిల్లా తీసుకుపోతున్నారు. అయినప్పటికీ కూడా మా మారేళ్లపాడు ప్రాజెక్టుకి త్వరగా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఈ సీతారామ ప్రాజెక్టు కాడ కేసీఆర్కి పెద్ద భారీ ఎత్తున పాలాభిషేకం చేయాలి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.